నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. దేశంలోనే అతిపెద్ద పురుషుల పారామిలిటరీ దళానికి నాయకత్వం, సాయుధ సేవలో నాయకత్వ సరిహద్దులను పునర్నిర్మిస్తున్న ఈ తరం మహిళలకు స్ఫూర్తి. దేశంలోనే తొలిసారి రిపబ్లిక్ డే ప్యారెడ్లో పురుషుల బృందానికి లేడీ లీడ్. ఇంతకీ ఎవరామె? ఎక్కడో పాకిస్తాన్ బార్డర్లో పుట్టిన ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఎలా నిలిచారు? ఆ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ సందర్భంగా కర్తవ్య పథ్లో నిర్వహించిన రిపబ్లిక్ డే పేరేడ్ తర్వాత దేశంలో మారుమోగుతున్న పేరు సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రన్ బాలా. ఎందుకంటే ఈ పేరేడ్లో ఆమె సరికొత్త హిస్టరీ రికార్డ్ చేశారు. నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద పురుషుల పారామిలిటరీ దళానికి ఆమె నాయకత్వం వహించారు. కాగా ఈ బృందం దేశ్ కే హమ్ హే రక్షక్ అనే గీతాన్ని ఆలపిస్తూ పేరేడ్లో పాల్గొంది. అయితే మహిళా సిఆర్పీఎఫ్ అధికారులు గతంలో కవాతులకు సారథ్యం వహించినప్పటికీ పూర్తిగా పురుష సైనిక బృందానికి ఒక మహిళ నాయకత్వం వహించడం మాత్రం ఇదే మొదటిసారి కావడం విశేషం. కర్తవ్య పథ్లో జరిగిన ఈ కవాతుల్లో 26 ఏళ్ల సిమ్రన్ బాలా 147 మంది సైనికులతో కూడిన దళాన్ని నడిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సిమ్రన్ బాలా జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని నౌషేరాకు చెందినవారు. చాలా సమస్యాత్మక, సున్నితమైన ఈ గ్రామం పాకిస్తాన్ బార్డర్ సరిహద్దు నియంత్రణ రేఖ నుండి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతంలో ఇక్కడ సరిహద్దు కాల్పులు చాలా వరకు జరిగాయి. ఆ కాల్పులు జరిగినప్పుడు ఆ గ్రామం మొత్తం ఖాళీ అయింది. అక్కడి ప్రజలను జవాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్లు. సిమ్రన్ బాలా తాత, తండ్రి కూడా సైన్యంలో పనిచేశారు. ఇక ఆమె జమ్మూలోని గాంధీనగర్ ప్రభుత్వ మహిళా కాలేజ్ నుంచి రాజకీయ శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. గతేడాది ఏప్రిల్లో సిఆర్పీఎఫ్లో చేరారు. ఛత్తీస్గఢ్లోని బస్తరియా బెటాలియన్లో తన ఫస్ట్ పోస్టింగ్లో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజౌరి జిల్లా నుండి అధికారి స్థాయి ర్యాంకులో ఈ అతిపెద్ద పారా మిలిటరీ దళంలో చేరిన మొదటి మహిళగా సిమ్రన్ బాలా గుర్తింపు పొందారు. అయితే ఆంక్షలు, సామాజిక పరిమితులు ఎక్కువగా ఉండే ప్రాంతం నుంచి శివంగిలా సాయుధ దళాల్లోకి అడుగుపెట్టిన సిమ్రన్ ఇక సిఆర్పీఎఫ్లో పురుషుల బృందానికి నాయకత్వం వహించే అవకాశం ఆమెకు మెరిట్ కమాండ్ ఆఫీసర్గా ఉన్న అనుభవం వలన లభించింది. నిజానికి ఇదేం అంత ఈజీగా చేసే మార్చ్ కాదు. అంతమంది ఒకేసారి ఒకే విధంగా చేయడానికి తగిన వాయిస్, కమాండ్, నాయకత్వ ఉనికి వంటివి ఉండాలి. ఆ విషయంలో సిమ్రన్ బాలా స్పెషల్గా నిలవడంతోనే ఆమెకు ఈ అత్యున్నత అవకాశం దక్కిందని తెలుస్తోంది. అయితే దాదాపుగా 3.25 లక్షల జవాన్ల సామర్థ్యం ఉన్న సిఆర్పీఎఫ్ దేశంలోనే అత్యంత కీలక అంతర్గత భద్రతా దళం. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక దాడులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు వ్యతిరేక విధులు వంటి కీలక రంగాల్లో పనిచేస్తోంది. మరీ ముఖ్యంగా ఎన్నికల టైంలో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు అక్కడి పరిస్థితులను నియంత్రించాల్సిన బాధ్యత సిఆర్పీఎఫ్దే. అటువంటి దళానికి రిపబ్లిక్ డే పేరేడ్లో సిమ్రన్ బాలా నాయకత్వం వహించారు. ఏది ఏమైనా ఓ 26 ఏళ్ల యువ మహిళా అధికారి దేశంలోనే అతిపెద్ద పురుష పారామిలిటరీ దళాన్ని నడిపించడం అనేది చిన్న విషయం కాదు. ఆ దృశ్యం రిపబ్లిక్ డే పేరేడ్లో అద్భుత ఘట్టంగా నిలవడమే కాదు, నారీ శక్తి అజేయమైన సామర్థ్యాన్ని తెలియజేసిందని చెప్పాలి.